మొన్న మే 21 అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ గుండెకోటలో చాలా క్రూరంగా అత్యంత క్రూరంగా ఒక మారణకాండ జరిగింది కదా. అక్కడ మారణకాండ జరగడానికి ఈ సుదర్శన్ అన్న 31 మే 2023 అక్కడ ఆ ఉద్యమం అక్కడ దండకారణ ఉద్యమం నిర్మించడానికి 49 ఏళ్ళ ఈ కన్నాల బస్తీలో ఇక్కడ పుట్టి పెరిగి ఈ కార్మిక ఉద్యమం, ఆదివాసీ ఉద్యమం, రైతాంగ ఉద్యమం, అప్పటి భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చేసి ఆ పోరాటాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఏమేమి హక్కులు వచ్చినాయంటే ఒక రోజంతా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక కార్మికునికి దెబ్బ తాకితే కూడా ఫిట్ చేసి మైళ్ళకు పంపితే ఆ కాలు ఇరిగిన రక్తాలు గారిన కార్మికులతోటి చాలా క్రూరంగా పనిచేయించిన సింగరేణి అప్పటి యాజమాన్యాన్ని మెడలు వంచి ఒకరోజు సమ్మె చేస్తే 8 మాస్టర్ల కోత చట్టం నుంచి మొదలు పెడితే 56 రోజుల వీరోచిత సమ్మె చేసింది. జలియన్ వాలాబాగ్ లాంటి మనం బ్రిటిష్ కాలంలో జరిగిన మానవహోమం జరిగిన ఇంద్రవెల్లి అటువంటి భయంకరమైన దోపిడీ జరిగిన ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అట్లాంటి ఉద్యమాలకు నేతృత్వం వహించిన కటకం సుదర్శన్ అన్నకు జోహార్లు తెలుపుతూ ఒక సుదర్శన్ అన్నే ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఉద్యమాలకు పోలే. మనందరికీ తెలుసు తెలంగాణ ఇది నైజాం కాలంలో బ్రిటిష్ తోటి వంత ఆగిన మన నైజాం కాలంలో ఇక్కడున్న కరడుగట్టిన భూస్వామ్యానికి వ్యతిరేకంగా 1946లో దొడ్డికొమర అమరైన తర్వాత మొదలైన సాయుధ పోరాటం 51 దాకా సాగిన ఆ కాలంని మళ్ళీ అదే 69ల విద్యార్థులు ఎట్లయితే సుదర్శన్ లాంటి ఉద్యమకారులు విద్యార్థులు 369 మంది ప్రత్యేక రాష్ట్రం కోసం అసూలుబాసీలు అట్లాంటి యువతరం మళ్ళీ 73, 74 రాడికల్ల పేర్ల ఈ గ్రామాలకు తరలిన పేర్ల ఎంతోమంది ఈ నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల నుంచి వెళ్ళే సిరిసిల్ల జైత్యాల రైతాంగ పోరాటాలు, ఇంద్రవెల్లి పోరాటాలు, 80లో ఏదైతే గడ్చిరోలికి పోయిన ఉద్యమం ఇవాళ 45 ఏళ్ల తర్వాత మోడీ అమిత్ షాలు ఒక ఏనుగును కూలగొట్టినామని చెప్పేసి విర్రలు వీరుతులు. మీరు ఏనుగును కూలబెట్టలేదు, కూడా పడగొట్టలేదు. మీ వెనక ఇజ్రాయెల్, అమెరికా ఇంకా ఎంతో టెక్నాలజీలు కలిగిన దేశాలు వైమానిక దాడులు 250 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి ఆదివాసీ ప్రాంతాలలో దాడులు చేసి అక్కడ ఉన్న ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు అదాని అంబాలకు ఇవ్వడానికి ఒక క్రూరమైన రక్తపు ఏరుడు పారిస్తున్నారు. ఆ ఏరులు పారించే దాంట్లో ఇవాళ మీ భయం ఎక్కడ దాకా వచ్చిందంటే కనీసం శవం ఒక చనిపోయిన మృతదేహాన్ని కూడా ఇవ్వడానికి ఇవాళ ఆనందాన్ని అక్కడి నుంచి ఇక్కడికి రాలేదంటే ఆనందాన్ని అప్పుడు చనిపోతే ఆయన శవాన్ని కూడా నిజానికి ఆయన మృతదేహాన్ని కూడా ఇంటికి కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే. కానీ అప్పుడు పార్టీ ఇవ్వలేని పరిస్థితి, అక్కడున్న అప్పటి నిర్బంధం ఏదైతే ఆ నిర్బంధ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ అంత్యక్రియలు చేసిందో ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జనవరి 1, 2024 నుంచి జరుగుతున్న ఈ మారణకాండ కగారు ఏదైతే కారణకాండ సాగుతుందో ఈ మారణకాండ ఉద్దేశం ఇంకెవ్వరు కూడా ప్రజా ఉద్యమాలకు, ఆదివాసీ ఉద్యమాలకు ఎవరు మద్దతు తెలపాలని చెప్పేసి బీజేపీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుగుణంగా ఇవాళ అంతర్జాతీయ ఒక ఆయుధ వ్యాపారాలతో చేసుకున్న కుమ్మక్కు మేరకే ఇవాళ జనవరి 1 నుంచి వెళ్ళి కగారు నడుస్తుంది. ఆ కగారులో భాగమే మన తెలంగాణ బిడ్డలు ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యమకారులైన కటకం సుదర్శన్ కావచ్చు, మొన్న నంబాల కేశవరావు కావచ్చు, లేదా వరంగల్ రాకేష్ కావచ్చు, లేదా షాద్ నగర్ విజయలక్ష్మి పీజీ స్టూడెంట్ కావచ్చు, వీళ్ళందరూ ఇవాళ ఉద్యమాలు చేస్తుందంటే వాళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజలకు ఏవైతే రాజ్యాంగం ప్రకారం రావాల్సిన ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో 5th షెడ్యూల్ గ్రామ సభ పెసా చట్టాలు అమలు చేయాల్సినవి, ఇవన్నీ రాజ్యాంగంలో అమలు చేయాల్సిన హక్కులే. ఇవన్నిటినీ అమలు చేయకుండా చాలా బ్రూటల్గా ప్రపంచవ్యాప్త దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితితో పాటు అన్నీ కూడా మీరు మీ మీ పౌరుల మీద వైమానిక దాడులు చేయొద్దు, ఆదివాసీ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు అని చెప్పినా కూడా వినకుండా ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అండగా ఈ నరమేధం సాగిస్తుంది. అట్లాంటి నరమేధంలో కూడా అసూలు బాసిన 25,000 మంది ఉద్యమకారులలో 5 శవాలు ఇవ్వడానికి కూడా మృతదేహాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఈ శవాలను తీసుకొని పోయి అక్కడ అంత్యక్రియలు చేస్తారు, ఊరేగింపులు చేస్తారు, ఆ భావజాలాన్ని ప్రచారం చేస్తారు అనే ఒక దుర్బుద్ధితోటి ఇవాళ భయపడి ఆ శవాలను ఇవ్వకుండా హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినా కూడా హైకోర్టుకు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కూడా చెప్పిండు ఖచ్చితంగా మేము శవాలు ఇస్తాం పంపించండి అని చెప్పేసి. అయినా కూడా ఇవ్వకుండా వాళ్ళు భయపడతాను, పిరికి పందాల వల్ల వాళ్ళు ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇందులో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే, ఇవాళ లాస్ట్ ఇయర్ ఏదైతే అనాథ అన్నది ఇక్కడ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరిగితే ఒక పెద్ద పెళ్లి కావచ్చు లేదా పెద్ద అమరవీరుల సభ జరిగినట్టు జరిగింది. మరి ఇవాళ సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నుంచి మొదలు పెడితే మొన్న ఏప్రిల్ 27న కేసీఆర్ కూడా బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సభలో మేము కూడా కేంద్రానికి కగారు యుద్ధాన్ని ఆపాలని, మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరపాలి, దేశవ్యాప్తంగా వస్తున్న మేధావుల డిమాండ్ మేరకు శాంతి చర్చలు జరపాలని కేసీఆర్ కూడా అన్నాడు. అట్లాగే మనకి ఇక్కడ ఉన్న పీస్ కమిటీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలిసిళ్ళు, తర్వాత ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీని కలిసిళ్ళు, ఖర్గేని కలిసిళ్ళు, సిపిఐ రాజన్ కూడా కలిసిళ్ళు. అయినా కూడా ఇవాళ మనం పిడికడు మంది ఎందుకు వస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఈ సభ జరగడానికి కూడా ఎందుకు పిడికడు మంది వస్తున్నామంటే ఇక్కడ మోరల్గా కూడా ఆ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఒక ఆ యుద్ధం, కగారు యుద్ధం ఏదైతే ఒక పాశవికంగా ఆ కర్రెగుట్టల 25,000 35,000 సైన్యాన్ని దింపిల్లని వాళ్ళ మోడీ అనుకూల గోడి మీడియా చేస్తున్న యూట్యూబ్లు చేస్తున్న ఒక కట్టు కథనాలతోటి ఇక్కడున్న ప్రజాస్వామికవాదులు వాటి ఇంతకుముందు హుసేన్ అన్న చెప్పినట్టు మధ్యతరగతి యువత ఇప్పుడు ఏదైతే 90 తర్వాత 2000 తర్వాత పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మధ్యతరగతి పిల్లలు. వాళ్ళందరికీ సమాజంలో ఈ ఉద్యమాలు ఎట్లొచ్చినాయి, ఈ పోరాటాలు ఎందుకు జరిగినాయి, ఈ పోరాటాలు సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం ఇవాళ మన ఆదివాసి సొంత బిడ్డలనే సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో మీ బిడ్డలను నువ్వు చంపుకుంటావా, నువ్వు ఆయుధాలు పట్టినంత మాత్రాన వాళ్ళతోటి దాడులు చేసి వాళ్ళని హత్యలు చేస్తావా, నీకు చంపే హక్కు లేదని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో చెప్పినా కూడా ఎవరిని కూడా నువ్వు హత్య చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని చెప్పినప్పుడు కూడా ఈ క్రూర హత్యాకాండ చేస్తుంటే ఇప్పటికి ఏదైతే 25-35 ఏళ్ల మధ్యలో ఉన్న ఈ తరం మధ్యతరగతి తరం 40 కోట్లు 25 కోట్ల దాకున్న ఒక మధ్యతరగతి తరానికి ఈ యుద్ధం ఏదో మావోయిస్టుల యుద్ధం అనే ఒక ప్రచారం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ వచ్చిన పిడికడు మంది మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, ఉద్యోగుల దగ్గర కావచ్చు, మనకున్న బంధువుల దగ్గర కావచ్చు, ఇది కేవలం మావోయిస్టుల మీద జరుగుతున్న యుద్ధం కాదు. ఆ మావోయిస్టులు అండగా ఉన్న ఆదివాసులను ఏరివేసి ఊచకోత కోసి బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా అట్లే బిర్సా ముండా, గూండాధర్, అట్లే మన కుమ్రం భీం, అల్లూరు సీతారామరాజులు కూడా ఇవాళ మావోయిస్టులు 1980లో ఎండాకాలం తర్వాత అటు పోయిందో అది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కు. మరి ఆనాడు మావోయిస్టులు లేరు కదా, ఆనాడు మావోయిస్టు ఉద్యమం లేదు అడవులల్లా, ఆనాడు కమ్యూనిస్టు పార్టీ లేదు కదా, కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో 1925లో పుట్టింది కదా, సాయుధ పోరాటమే 1946 తేబాగా పోరాటాలు జరిగినాయి కదా. అంటే ఆదివాసుల అడవుల నుంచి బేదాఖలు చేసి ఏదైతే ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారుల కోసం వాళ్ళను అప్పటి బ్రిటిష్ ఏదైతే నీతి పాటించిందో అదే నీతిని ఇవాళ ఆ నీతిని క్రూరంగా అమలు చేస్తుంది. అటువంటి అమలు చేసే నీతిని మనం ఎండగట్టాలంటే కగారు ఆపరేషన్ ఆపేంత వరకు మనందరం నైతిక మద్దతు తీసుకోవాలి. ఇవాళ మావోయిస్టు పార్టీ పేరు తీయడానికి చర్చలు చేయాలని చెప్పడానికి కూడా జంకిన ఇవాళ ప్రధాన సవంతి మీడియా కూడా కొద్దిగా ఇప్పుడు వార్తలు రాస్తుంది. కేంద్ర ప్రభుత్వం బేషరత్గా మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి, కగారు ఆపరేషన్ నిలిపివేయాలి, ఆదివాసీ ప్రాంతాల సైనిక క్యాంపులను ఎత్తివేయాలి. మొన్నటి నారాయణపూర్ గుండెకోట బూటపక్ ఎన్కౌంటర్ పైన 25,000 మంది చుట్టుముట్టి సాగించిన బూటపక్ ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలంటే ఇవాళ జిల్లా పేజీలలో వచ్చే వార్తలు కూడా ఇవాళ మెయిన్ పేజీలలో వస్తుంది. కాబట్టి ఇదంతా మన విజయం అంటే వ్యక్తిగతంగా ఉద్యమాలకు సంబంధించిన ఒక మద్దతుగా వస్తుంది. ఈ మద్దతును చూసి మనం స్పిరిట్ గా తీసుకోవాలి. ఏడ్చుకుంటా బాధపడకుండా మన ఉద్యమకారులు అమలు అవుతుందని చెప్పేసి బాధపడద్దు. ఎందుకంటే ఒక మాట అన్న ఇంతకుముందు చెప్పిండు, తర్వాత వేణుగోపాల్ నుంచి మొదలు పెడితే యూట్యూబ్లలో మెయిన్ స్ట్రీమ్లలో వస్తుంది. నంబాల కేశవరావు తప్పించుకొని పోయే బసవరాజు అవకాశం ఉన్నదని చెప్తుండ్రు. 17 నాడు రాత్రి వాళ్ళతోటి ఉన్న ఒక టీంలో 2 భార్యాభర్తలు వెళ్ళిపోయిళ్ళు. బీజేపీ మోడీ ప్రభుత్వం చాలా
పగడ్బందీగా క్రోవర్తులను ఆదివాసులను డిఆర్జీ తిరిగా పెట్టిన వాళ్ళను జనవరి నుంచి కూడా వాళ్ళ నుంచి వాళ్ళ లొకేషన్లు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని సర్కిల్ చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి దాడి ఎప్పుడో జరగచ్చని మే 17 నాడు డిసైడ్ అయితే మే 19 నుంచి వాళ్ళని ఎన్సర్కిల్ చెప్పి దాడి చేస్తే 7 ఆ టీం 25,000 మంది టీమును ఎదురు దాడి చేసి 7 బతికిపోయే క్రమంలో నువ్వు కూడా బయటికి వెళ్ళని చెప్పేసి పార్టీ చీఫ్ కదా, మోరల్గా నువ్వు మాకు బతికుండాలని చెప్పినా కూడా నెక్స్ట్ తరం నేను 2-3 ఏళ్ళు నేను బాధ్యత తీసుకుంటా, వచ్చేది యువతరమే పోరాటాలు చేయాల్సి ఉంటుంది, విప్లవోద్యమంలో చావులు త్యాగాలు మామూలే, అంతిమంగా ప్రజలు గెలుస్తారని ఒక వాక్యం చెప్పిండు. అది స్పిరిట్. ఇవాళ ఆ స్పిరిట్ను మనం కూడా ఇవాళ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఆ స్పిరిట్ని ఎత్తుకోవాలి. మోడీ ప్రభుత్వం అణచివేత ఏవైతే కొనసాగిస్తుందో ఈ కగారు ఆపరేషన్ వ్యతిరేకంగా వామపక్షాలు, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలు, కాంగ్రెస్ లాంటి శ్రేణులు ఇవాళ మొన్న మంచిరాలకు నిన్న మునీర్ దగ్గరకు వచ్చిన కవిత మాట్లాడింది. వీళ్ళందరూ కేవలం మాటల వరకే మాట్లాడుతుంది కానీ కార్యక్షేత్రంలో ప్రజల్ని కదిలించాలి, బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి, ఈ కగారు ఆపరేషన్ను ఆపేంత మనం కృషి చేయాలి. ఇట్లాంటి అన్ని చేస్తే ఈ ప్రాంతం నుంచి పోయిన ఈ కోల్ బెల్ట్ ముద్దుబిడ్డ, ఈ ఉద్యమాల ముద్దుబిడ్డ, ఈ దూల్దాలకు నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్తూ మనలో ఉన్న బాధను ఏం చేయాలనే వైపు మనం మరలించాలని, మనం అందరం అదే స్పిరిట్ తోటి పనిచేయాలని చెప్తూ ఇదేదో పిడికల మంది ఉన్న పౌర హక్కుల సంఘమో, విరసమో, ఆ బంధుమిత్రుల సంఘమో, ఇంకేవో పార్టీలో పోయి సుందరే విజ్ఞాన కేంద్రం ఇక్కడ చేస్తే కాదు. నిన్న చేనేత కార్మికుల చీరాల బాపట్లలో జాండ్రపేటల ఒక పెద్ద సభ జరిగింది. అదే ఇవాళ రేపు 1వ తారీఖు నాడు శ్రీకాకుళం జీఎన్నపేటల నంబలకేశ్వరరావు కుటుంబ సభ్యులు సభ పెడతారంటే చంద్రబాబు నాయుడు కుట్రతోటి అక్కడ ఉన్న డిఎస్పీ అక్కడికి పోయి మీరు సభ పెట్టడానికి వీల్లేదు, మీ కుటుంబ సభ్యులే చేసుకోవాలి, మీ కుటుంబ సభ్యులే భోజనాలు వండుకోవాలి, తినాలి, బయట లెవెల్ కేశవరావు దగ్గరికి ఈ సభకు ఈ 11వ రోజుకు రావద్దని చెప్పి ఒత్తిడి చేస్తుందంటే ఏ స్థాయికి వాళ్ళు భయపడతారు, ఏ స్థాయికి కుట్రలు చేస్తున్నారు, ఇవన్నీ మనకు ఇండికేషన్. కాబట్టి మన బలాన్ని పెంచుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులకు, అమరుల బంధుమిత్ర సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో నిలిపివేయాలి. కగారు ఆపరేషన్ ను నిలిపివేయాలి. నారాయణగూడ గుండె కోర్టు ఎన్కౌంటర్ లపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. గుండె కోర్టు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి. ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో పేసా చట్టాన్ని పోరాడదాం. ఆదివాసీలు జీవించే హక్కు కోసం అండగా నిలబడదాం. ఆదివాసీ జీవించే హక్కుకై